ఆయన ఒకదానికి ఆయన 39 మందిని సెలెక్షన్ చేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్లకు ఏదన్నా ఉద్యోగం ఇస్తే పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేది తెలుగుదేశం ఎంపీ వాళ్ళది యూజ్ చేస్తారు. టెట్ క్వాలిఫికేషన్ అవసరం లే, డిఎస్సి క్వాలిఫికేషన్ అవసరం. ఏ రకంగా యూఏ నెంబర్ 447 ప్రకారము ఇంతకుముందు ఉండేదాన్ని రద్దు చేసేసి మళ్ళీ ఇప్పుడు చేసినారు. ఇదంతా సెలెక్షన్ అయిపోతానే మళ్ళీ క్లోజ్ చేసేసినారు. అందరికీ నమస్కారం. డిఎస్సి 2025 ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏ రకంగా విద్యార్థులు నష్టపోయారని చెప్పడానికి, వాళ్ళకి న్యాయం జరిగే రకంగా మేము విద్యార్థులు వెన్నంటి ఉంటామని చెప్పేసి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సిలో కన్వీనర్ను సెలెక్షన్ చేయడం దగ్గర నుంచే వీళ్ళు అవినీతికి బీజం వేశారని చెప్పాలి తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే కన్వీనర్ను తీసేసి డిఎస్సి ఎగ్జామ్స్ వస్తాయని చెప్తానే కొత్త కన్వీనర్ను అపాయింట్ చేయడం జరిగింది. నిజమా కాదా? చేశారు. చేసిన తర్వాత డిఎస్సి కన్వీనర్ ఒకరు ఉంటారు, ఎస్సీఆర్టీ వాళ్ళకి ఇంకొకరిని పెడతారు. ఇద్దరికి కలిపి ఒక వ్యక్తినే కన్వీనర్గా పెట్టుకోవడం అంటే అక్కడే తనకు కావాల్సిన వ్యక్తులకు తనకు కావాల్సిన రకంగా ఉద్యోగాలు ఇప్పించుకునే దురుద్దేశము అక్కడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం బీజం వేశారు. ఎగ్జామ్స్ జరిపారు. ఎగ్జామ్స్ జరిపిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, కంప్యూటర్ ఆపరేటరు, ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి నవీన్ అనే వ్యక్తి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అక్కడే అందరికీ అనుమానం వస్తూ ఉంది. ఏ రకంగా అతను కంప్యూటర్ సోర్స్ కాబట్టి, కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి వచ్చింది. ప్లస్ ఆయన చేసిన తప్పు ఎన్ఓసి తీసుకోలేదు. ఎన్ఓసి తీసుకోకపోయినా ఎగ్జామ్ రాయడానికి అలౌ చేశారు. అదొక మిస్టేక్. అతను వచ్చిన తర్వాత, స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత మీలాంటి పత్రికలందరూ అబ్జెక్షన్స్ ఈ రకంగా చేసిన చెప్తానే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. అతను కోర్టు పోవడం, కోర్టు చివాట్లు పెట్టడం, మళ్ళీ దానికి సెలెక్షన్ చేస్తామని చెప్పేసి వెరిఫికేషన్కు రమ్మని చెప్పినాము అని చెప్పి వెరిఫికేషన్కు అటెండ్ కాలేదు కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్పడం. ఎంతవరకు మీరు మీకు కావాల్సిన వ్యక్తులు ఇచ్చుకోవడానికి ఎన్ని రకాల తప్పులు చేస్తూ ఉన్నారో దీనివల్ల తెలుసు. తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ మెరిట్ లిస్టు, సెలెక్షన్ లిస్టు, ఎక్కడైనా సరే మెరిట్ లిస్టు మనకందరికీ తెలిసే. ఏ ఉద్యోగానికి అయితే ప్రాపర్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ ఆఫీస్లో మెరిట్ లిస్టు డిస్ప్లే చేస్తారు. విద్యార్థులందరూ మెరిట్ లిస్టులో ఇన్ని మార్కులు వచ్చినాయి, సెలక్షన్ లిస్టులో ఇంతమందికి వచ్చినాయి, ఇంత కట్ ఆఫ్ వచ్చిందని చెప్పేసి అందరూ డిస్కస్ చేస్తారు. అది అన్నిటికీ వచ్చింది. దీంట్లో విచిత్రంగా నో మెరిట్ లిస్ట్, నో సెలక్షన్ లిస్ట్. ఎందుకు ఈ రకంగా చేశారు? సమాధానం డైరెక్ట్గా 1:1 ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఎవరైనా సరే ఇంటర్వ్యూకు సరే మీ కెపాసిటీ, మీ డిసిషన్ కాబట్టి సరే 1:1 అంటే వచ్చిన ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అని మనం అందరం భావిస్తాం. 1:1లో సెలెక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్లకు వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఉద్యోగం వస్తుందని చెప్తే మనం అందరము చూసాం. జగనన్నతో మొరబెట్టుకొని ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పింది 1:1లో సెలెక్షన్ అయిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాదు. వాళ్ళు అడిగితే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా అయితే తప్పులకు తడికే ఇష్టం వచ్చినట్లు జీవోలు మార్చేశారు. 447 కొత్త జీవోలు పెట్టారు. స్పోర్ట్స్లో లేనివి విచిత్రమైనటివి కూడా స్పోర్ట్స్లో యాడ్ చేశారు. ఎలాగా అంటే ఆడాట కూడా స్పోర్ట్స్ కోటాలో. సెలక్షన్ లిస్టులో ఎవరున్నారయ్యా అంటే ఆమ్దాల వలస ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే కూనా రవికుమార్ గారు సెలక్షన్ లిస్ట్. అలాగే భరత్ గారు ఎంపీ, లోకేష్ గారి తోడలు, ఆయన జూడోకు ఆయన దాని. ఈయన దాంట్లో ఇంకోటి ఏమి, స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళకి కాదు, స్పోర్ట్స్లో జాయిన్ అయితే చాలు 38-39 మందికి వాళ్ళు ఇవ్వాలి. ఈ రకంగా జరిగితే అన్యాయం జరిగింది ఏమేం చెప్తే లోకేష్ గారు ఏం చెప్తున్నారండి, నేను బహిరంగ సవాల్కు రెడీ అండి, ఇన్నిటికి సమాధానం చెప్పండి మంత్రి గారు, ఇన్ని అడుగుతాను, దీనికి ఏదో ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పండి. దేనికి లేకుండా మీరు చెప్పి మళ్ళీ నిష్పక్షపాతంగా జరిగింది చెప్పడానికి ఆడియో టేపు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయింది, వినలేదా? దానికి ఈరోజు వరకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారే. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. విద్యార్థులు ఏమాత్రం శక్తివంతులో జంతర్ మంతర్లో చూసాం మనం, కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు చేసి. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి మీరు కరెక్ట్గా ఉన్నారు అంటే ఇది పొరపాటు జరిగింది చెప్పేసి మీరు రిజైన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.